కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన బాబు కొద్దిసేపటి క్రితం రాహుల్తో సమావేశమయ్యారు. రేపు ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం జరగబోతోంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను ఇందులో ఖరారు చేయనున్నారు. చంద్రబాబు, రాహుల్ కూడా దీనికి హాజరవుతారు. 3 రోజుల క్రితం కోల్కతాలో బీజేపీ వ్యతిరేక పార్టీలు భారీ ర్యాలీని నిర్వహించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు హాజరైనా రాహుల్, సోనియాలు రాలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చంద్రబాబు ఢిల్లీ పర్యటన అలాగే రాహుల్తో భేటీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో దాదాపు అరగంట పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జరుగుతున్న పరిణామాలను కూడా చర్చించడం జరిగింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలుగాను, లోక్సభ ఎన్నికలుగాను సంఘటితంగా అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన అంశాలు, దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు భాగంగానే ఈ సమావేశం జరిగింది. అయితే ఈ రోజు రాత్రి కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండొచ్చని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా రూఢీగా ఎలాంటి సమాచారం లేదు, అధికారికంగా కూడా ఎలాంటి సమాచారం లేదు. రేపు ఈ రోజు ఉన్నట్లయితే రేపు అందుబాటులో ఉన్నటువంటి పలువురు లీడర్స్ తో కూడా మాట్లాడి దీనిపై ఒక తదుపరి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఖచ్చితమైనటువంటి సమాచారం మాత్రం రాలేదు. చంద్రబాబు నాయుడు ఈ రోజు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో మాత్రం గతంలో ర్యాలీ కలకత్తాలో నిర్వహించిన ర్యాలీ, ప్రజాస్పందన, అదేవిధంగా దేశంలో జరుగుతున్న పరిణామాలు, ఇతరత్ర రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క మనోభావాలు, వీటన్నిటిపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రి ఉన్న తర్వాత రేపు ఎవరెవరిని కలుస్తారన్నది అన్న అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.